ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ, మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా ఈ క్రతువు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ తరపున ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. ఓవైపు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి నెత్తిన తలంబ్రాలు పోసుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ పార్వతీ కళ్యాణం మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. రంగురంగుల పువ్వులతో అలంకరించిన వేదికపైన ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ అర్చకులు కళ్యాణ తంతును నిర్వహించారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం కన్యాదానం చేసిన అనంతరం ముత్యాల తలంబ్రాలతో మాంగళ్య ధారణ కావించారు. శివ కళ్యాణాన్ని బ్రహ్మాండంగా కళ్యాణ వేదిక మీద జరపడం జరుగుతా ఉంది. వేలాది మంది భక్తులు ఈ రోజు రాజన్న సన్నిధిలోకి, భీమన్న సన్నిధిలోకి తరలి వచ్చి ఈ శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో ప్రధానంగా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇంచుమించు 2 మాసాలు ప్రతి సోమవారం ఒక మినీ శివరాత్రి లాగా శివ కళ్యాణము బ్రహ్మాండంగా, శ్రీరాముడి కళ్యాణం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శివ కళ్యాణ మహోత్సవం వేముల రాజన్న భీమన్న సన్నిధిలో జరుగుతున్న క్రమంలో ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. సో శివ కళ్యాణం గురించి పోలీస్ సైడ్ నుంచి అందరు భక్తులకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 148 పోలీస్ పర్సనల్ డిప్లాయిడ్ అయింది. ఎన్ని అరేంజ్మెంట్ ఏర్పాటు జరిగింది. మెయిన్లీ ట్రాఫిక్ గురించి, పార్కింగ్ గురించి అండ్ రోడ్ మూవ్మెంట్ గురించి. సో ఆల్రెడీ ఆల్ అరేంజ్మెంట్ ఆల్రెడీ అయింది. సో ఎనీ ప్రాబ్లం వస్తే లోకల్ సిఐ, లోకల్ ఎస్హెచ్ఓ, లోకల్ డిఎస్పీ ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఎనీ ప్రాబ్లం వస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జోగినీల వివాహం కన్నుల పండుగగా సాగింది. ఓవైపు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి నెత్తిన తలంబ్రాలు పోసుకున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జోగినీల వివాహం కన్నుల పండుగగా సాగింది. త్రిశూలమే భర్తగా, రుద్రాక్షే తాలిగా భావించే హిజ్రాలు ఒకరిని మరొకరు వివాహం ఆడారు. శివ కళ్యాణం సందర్భంగా హిజ్రాలు ఇలా వివాహం ఆడడం ఆనవాయితీగా వస్తోంది. శివుడిని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ పండుగలో అనగా శివ పార్వతుల కళ్యాణానికి మేమందరం కూడా వచ్చాము. జోగిని కమ్యూనిటీ, శివశక్తుల కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పాటు జనరల్ పాపులేషన్ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన జోగిని వ్యవస్థకు అట్లాగే ట్రాన్స్ పర్సన్స్ అందరికీ ఒక స్పెషల్గా బ్యారెట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాము. ఆ దేవుడి ఆశీస్సులు సమస్త ప్రజలకు ఉండాలని మేము ఆశిస్తున్నాము. నమస్తే అండి, అందరికీ ముఖ్యంగా శివ కళ్యాణం శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము మేము శివ కళ్యాణంకి దర్శించుకోవడానికి ఇక్కడికి స్వామివారి కళ్యాణంకి వస్తాము. కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా జోగినీలు, శివశక్తులు అలాగే ఎవరైతే ఉన్నారో హిజ్రాలు దీనిలో పాల్గొని ఆ శివుని స్మరించుకుంటూ జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకుని స్వామిని కళ్యాణం ఆడడం ఇదొక విశిష్టత అని చెప్పొచ్చు. మా ఆచారం ప్రకారంగా మా పెద్దవాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు. మేము దాన్ని అలాగే ఆచరిస్తున్నాం. ఈ విశిష్టత మన ఒక వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ శివశక్తులు, ట్రాన్స్జెండర్స్, జోగినీలు ఆ శివయ్యని కళ్యాణం చేసుకొని ఆ యొక్క శివయ్య కళ్యాణం రోజు తమను స్మరించుకొని మేము కూడా ఇక్కడ పసుపు కట్టుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ స్వామి వారికి తలంబ్రాలు పడేటప్పుడు మేము కూడా ఇక్కడ తలంబ్రాలు పోసుకొని స్వామి వారిని మేము భర్తగా స్మరించుకోవడం జరుగుతుందండి. శ్రీ శివపార్వతుల కళ్యాణం వేడుకల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండు టెండలో నిలబడి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అయితే భారీ స్థాయిలో టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అవి కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో మండు టెండలో నిలబడి కళ్యాణాన్ని వీక్షించారు భక్తులు. ఈ
సందర్భంగా అధికారుల తీరుపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. श्री परम पार्वती राजराजेश्वर स्वामी देवता श्री पार्वती राजराजेश्वर स्वामी देवता प्रिय